హలో ఫ్యామిలీ. కార్తీక పౌర్ణమి అందరూ చాలా చాలా బాగా చేసుకున్నారని అనుకుంటున్నానండి. ఇది మా కార్తీక పౌర్ణమి రోజు ఈవినింగ్ వ్లాగ్ అనమాట. సో, ఈవినింగ్ డే అంతా ఫాస్టింగ్ ఉన్నాను. ఈవినింగ్ ఇంకా పిల్లలకి పేని ఇచ్చాననమాట. సో, చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. సింపుల్ స్నాక్ అనమాట. సో, వాళ్ళకి ఇచ్చేసి అందరం కూడా తలస్నానాలు చేసి రెడీ అయిపోయాము. నేనైతే ఇలా శారీ కట్టుకొని రెడీ అయిపోయాను. ఇంకా ఈవినింగ్ అయితే పూజ గుడిలో దీపాలు పెట్టుకోవడానికి అది వెళ్ళాలని అనుకుంటున్నాను అనమాట. ఇంకా నేను తులసి మొక్క దగ్గర దీపాలు, ఇంటి దగ్గర దీపాలు, ఇంట్లో పూజ, ప్రసాదం అన్నీ చేసి పూజ చేసుకొని ఇంకా ఫ్రెండ్స్తో కలిసి నేను గుడికైతే వచ్చేసాను. గుడి దగ్గర అయితే ఎంత బాగా పెట్టారంటే దీపాలు. కార్తీక పౌర్ణమి అంటేనే చాలా చాలా స్పెషల్. చాలా బాగుంటుంది. కన్నుల పండగగా ఉంటుంది. దీపాలతో నిండిపోతుంది అనమాట గుడి అంతా కూడా. జ్వాలా తోరణం ఇవన్నీ కూడా చేస్తారు కదా. దీనికి ఒక ప్రత్యేక కథ కూడా ఉంది. కార్తీక పౌర్ణమికి చాలామంది కార్తీక పౌర్ణమి నోములు, కేదారేశ్వర నోములు ఇవన్నీ కూడా చేసుకుంటారు. సో, నాకైతే పెద్దగా ప్రాసెస్ అయితే తెలీదు. తెలిసిన దాంట్లో సాటిస్ఫాక్షన్‌గా, భక్తిగా చేసుకుంటాను. ఏమన్నా డౌట్స్ ఉంటే మా మమ్మీకి కాల్ చేసి అడిగి చేసుకుంటా ఉంటాననమాట. సో, ఫాలో అవ్వాల్సిన కంపల్సరీ భక్తి అయితే ఉంటది. దేవుడి పైన చేసుకుంటాను. నా చేసే ప్రాసెస్‌లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మన్నించమని నేను ముందుగా దేవుడికైతే దండం పెట్టేసుకుంటాననమాట. భక్తి అయితే భక్తితో చేసుకుంటాను. సో, అలా గుడికి వెళ్ళి దీపాలు పెట్టేసుకున్నాము. నేను, మా ఫ్రెండ్ అందరూ కూడా మా నైబర్స్ అక్కడ దీపాలు పెట్టుకొని ఇంటికొచ్చి ఈవినింగ్ ఫాస్ట్ అయితే విరమిస్తామన్నమాట టిఫిన్ తినేసి. సో, చాలా చాలా బాగుంది. గుడంతా కూడా పూజలు చేసి దీపాలతో బాగా ఫిల్ అయిపోయింది. ఇక్కడ స్వామివారి దర్శనం కూడా అయిపోయింది. సో, మీరెలా చేసుకుంటారు కార్తీక పౌర్ణమి? కమెంట్ చేసేయండి. వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి ఛానల్లో వీడియోస్ అన్నీ విజిట్ చేసి మీకేమైనా యూజ్ఫుల్ ఉన్నా, మీకేమైనా ఎంటర్టైనింగ్ ఉన్నా, మీకేమైనా నచ్చినా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మేమైతే సాటిస్ఫాక్షన్గా ప్రశాంతంగా పిల్లల్ని తీసుకుని వచ్చాం కాబట్టి మాకు టెన్షన్ కూడా లేదు. ఎక్కడెక్కడ దీపాలు పెట్టుకోవాలో అక్కడ దీపాలు పెట్టుకొని ప్రశాంతంగా ఫొటోస్ తీసుకొని ఇంటికైతే వచ్చామన్నమాట. ఇక్కడ చూసారా ఎన్ని దీపాలు శివలింగాకారంలో, ఓంకారంలో దీపాలు అయితే పెట్టారు. మేము వెళ్ళేసరికి పెట్టేశారు. ఇంకా వెళ్ళే టైంకి ఇంకా గుడి అంతా చీకట్టుగా లైట్స్ ఆఫ్ చేసి ఈ దీపాల కాంతులతోనే చాలా చాలా బాగుంటుంది. అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా రావట్లేదు వర్డ్స్, అంత బాగా చేశారనమాట. ఇంకా కార్తీక పౌర్ణమి రోజు చంద్రుడు ఇంకా స్పెషల్. చంద్రుడు చూసారు కదా గుడి దగ్గర నుంచి ఎంత బాగా కనిపిస్తున్నారో. ఈ గుడి కూడా చాలా ఫేమస్ అండి. ఇక్కడ ఎక్కువ సీరియల్ షూటింగ్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి అత్తాపూర్లో. సో, ఇక్కడ గుడి పైనుంచి చందమామ ఆ వెన్నెల చాలా చాలా బాగుంది. ఆ రోజంతా కూడా మంచి వైబ్రేషన్స్ వస్తాయి పాజిటివ్గా. దేవుడికి ఫాస్ట్ చేసి మొక్కుకొని దేవుడికి ఏదో దగ్గరగా ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో, ఇది మా కార్తీక